లాగా మనకుంటే దేవుడు నూతన సంవత్సరంలో ఏ ఆశీర్వాదం కాలేబుకి ఇచ్చాడో అదే ఆశీర్వాదం మన జీవితంలో దేవుడు కుమ్మరిస్తాడు. మన సాక్షి కలిగిన మనమంతా ప్రతిక్షణం కూడా ఏ మనసు కలిగి ఉండాలంటే మంచి మనసు కలిగి దేవుని మీదే మనసు నిలపాలి, కానీ ఎవరి మీద మనసు నిలపటానికి వీలు లేదు. స్తోత్రం హల్లెలూయా. మనసంతా ఆయన నింపుకొని, వాక్యాన్ని నింపుకొని ఆయన తట్టు తిరిగి చేతులెత్తి ప్రార్థించగలిగితే నీ బిడ్డల కోసమో, కుటుంబం కోసమో, భార్య కోసమో, భర్త కోసమో, సంఘం కోసమో, బంధువుల కోసమో, స్నేహితుల కోసమో, నీకున్న కష్టం కోసమో, నీకున్న బాధను బట్టో, నీకున్న ఇరుగులు బట్టో, నీకున్న వ్యాధిని బట్టో ఏదైతే ఉందో అది ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తే నువ్వు మనస్సు తిప్పుకొని చేతులెత్తి ప్రార్థించావు కనుక తప్పక దేవుడు ఆ ప్రార్థన జవాబు ఇస్తాడు. హల్లెలూయా. ప్రార్థన జవాబిస్తాడు. మన దేవుడు ప్రేమ కలిగిన దేవుడు కనుక త్రోసివేసేవాడు కాదు. మన ప్రార్థనకు జవాబిచ్చి మన కన్నీరు తుడుస్తాడు. అయితే ఏ మనసు కలిగి ఉండాలంటే మంచి మనసు కలిగి అంటూ ఉండాలంట. అక్కడ చూడండి, మనసు అంట. మంచి మనసు అంటే ఏంటి తెలుసా? మంచి మనసు అంటే ఒకే ఒక అర్థము, ఏ ఒక్కరిని చులకనగా మాట్లాడకూడదు, ఏ ఒక్కరిని తృణీకరించకూడదు, ఏ ఒక్కరిని త్రోసివేయటానికి వీలు లేదు. ఇక మంచి మనసు అంటే ఇక ఆ మనసంతా మంచిగా ఉంటుంది, కానీ చెడు అనేది ఒక్క నలకంతైనా ఉండదు. స్తోత్రం హల్లెలూయా. ఇక మంచి మనసు అంటే ఇక మంచి మనసే. ఇక ఆ మనసంతా దేవుడు ఉన్నాడు కనుక నిండు మనసుతో కాలేమంట. అంతగా దేవుని యందు ఒక మంచి మనసు కలిగి నిండు మనసు దేవుని ఏం చేశాడు? ఆరాధించాడు. హల్లెలూయా. నిండు